ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీరామనామతారకం రామకోటి వ్రాయడం. స్వామివారు మా ఇంట్లో ఉండగా ఆయన గారు ఒక్కొక్క రోజు కొన్ని మహా అద్భుత ఆధ్యాత్మిక విశేషాలు చెప్పేవారు. ఆ చెప్పడం అన్నది ఒక టైము అని కానీ ఒక ప్రదేశం అని కానీ ఉండేది కాదు. మాకు గేదెల పాడి ఉండటం వలన పాలు పితకడం, మజ్జిగ చిలకడం అన్నవి నా నిత్య కృత్యాల్లోని సాధారణ పనులు. స్వామివారు ఒక్కోసారి నేను మజ్జిగ చిలుకుతూ ఉంటే నాకు కాస్త దూరంలో కూర్చొని అష్టాక్షరి మంత్రాన్ని గుర్తుంచుకో, రామనామతారకం గురించో పరబ్రహ్మ స్వరూపాన్ని గురించో అనర్గళంగా చెబుతూ ఉండేవాడు. అప్పుడు శ్రోతలు, నేను, మా అత్తగారు, మా శ్రీవారు పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే మా పని మనిషి అమ్మయ్య మాత్రమే నేను నా పని తొందరలో సరిగ్గా వినిపించుకోకపోతే స్వామివారు గద్దించినట్లమ్మా, సరిగ్గా విను, మళ్ళీ చెప్పటానికి నేనుండను, నీకిలా చెప్పేవారు ఎవరు ఉండరు సుమా అనేవారు. అలాంటప్పుడు స్వామివారి కళ్ళల్లో మార్పు, కంఠస్వరంలో దివ్యవాణి హెచ్చరిక మనస్సుకు తెలిసి శ్రోతలం ముగ్గురం అలర్ట్ అయిపోయి వినేవాళ్ళం. రామనామతారకం అన్నారు కదా స్వామి, శ్రీరామకోటి వ్రాసిన వాళ్లకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను. స్వయాన మా ఆడబడుచు శ్యామలమ్మ వదిన రామకోటి వ్రాసింది పూర్తి చేసింది. ఆమె రెండవ కొడుకు 6 సంవత్సరముల వయసు పిల్లవాడు. వాడికి క్యాన్సర్ ఉంది. సరిగ్గా శ్రీరామనవమి ఉత్సవాల రోజు చనిపోయాడు. ఆమె భయపడిపోయింది. రామకోటి అంటే అలాగే నేను సుమారు 15 పుస్తకాలు రామకోటి వ్రాసి పిల్లలకో నాకో శ్రీవారికో జబ్బులు రావటమో ఏదో ఒక నష్టం రావటమో జరగగానే భయపడి మానేశారు. రామకోటి వ్రాసి పూర్తి చేయాలని కోరిక ఉన్నా అది వ్రాస్తే కష్టాలు వస్తాయేమోనన్న భయంతో వ్రాయటం విరమించుకున్నాము అన్నారు. ఆ రోజు సాయంత్రం అప్పటికి మా అందరి పనులు ముగించుకుని వరండాలో విశ్రాంతిగా కూర్చున్నాం. గ్రామస్తులలో సుమారు 20 మంది వరకు స్వామివారిని చూచి ఆయన మాటలు వినాలని కోరికతో వచ్చి కూర్చొని ఉన్నారు. మా అత్తగారు, నేను, శ్రీవారు కూర్చున్నాం. స్వామివారు మా శ్రీవారు కూర్చునే పడక కుర్చీలో కూర్చున్నారు. నా ప్రశ్న విని ఒక్కసారిగా వెన్నెల త్రుళ్ళిపడినట్లు పకా నవ్వారు. నవ్వు ఆపుకున్న తర్వాత ఒక్కసారిగా కుర్చీలో బాసిపట్టు వేసుకుని కూర్చున్నారు. ఆయన కళ్ళు అలౌకిక దృష్టిలోనికి వెళ్ళిపోయాయి. ఆయన కంఠస్వరం గంభీరం అయిపోయింది. రామనామ తారకం అంటే ఏమిటనుకున్నావు పిచ్చి తల్లి? అది అగ్ని తల్లి. ఆ అగ్నిలో సర్వ పాపాలు శాపాలు భస్మీపటలం అయిపోయాయి. వెర్రి తల్లి, వంట వార్పుకు అగ్గి పని వచ్చినట్లు అది ముక్తిదాయకం. చెత్త చెదారాన్ని పొలాల్లో తగలపెట్టేస్తాం చూడు, అలా పాపాలని జన్మాంతరాల పాపాలని భస్మీపటలం చేస్తే ముక్తిదాయకం. వాల్మీకిగా మారిన కరకు కిరాతకునికి మహర్షి విలువ శక్తిదాయకం. ఆంజనేయుని లాంటి కోతికి సర్వశక్తులు ప్రసాదించి దైవంగా మారిన మహా అద్భుత మంత్రం. ఇక రామనామం అంటే దశరథ రాముని నామం అని భ్రమ ఉంది చాలా మందిలో. అది తప్పు. శ్రీరాముని అవతారానికి పూర్వమే రామనామాన్ని వాల్మీకి కిరాతకునికి బోధించారు. నారద మహర్షి అయితే మంత్రరాజమైన రామనామంతో అందరూ అవాజగ్న సగోచరమైన పరబ్రహ్మ స్వరూపాన్ని, నామరహితమైన అనుభూతిని దర్శించలేరు, పొందలేరు. అది మహాయోగులకే సాధ్యం. అంతచేత మానవోత్తముడు అవతార పురుషుడు అయిన శ్రీరాముడు లోకకంటకుడైన రావణాసురుణ్ణి, అతని రాక్షస గణాన్ని అంతమొందించి లోకాలను రక్షించి దైవము అయిన దశరథ రాముని రూపాన్ని, రామనామ తారకాన్ని ప్రతిబింబంగా మలుచుకున్నారు. ఒక గురి, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే మంత్ర జపం చేయలేరు ఎవ్వరు. ఇక రామకోటి విషయానికి వస్తే, రామకోటి వ్రాయటం అన్నది ఒక మహాయజ్ఞం లాంటిది. అది పూర్తి చేయటం అనేది యజ్ఞం. నిర్విఘ్న పరిసమాప్తి వంటిది. దైవ సంబంధమైన దీక్షలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. ఎవరైనా నాస్తికులు పెట్టే పరీక్షలు వృధాగా, అసూయపడుట, కళ్ళుబోతు రకాలు పెట్టే పరీక్షలు సవాళ్లు ఉంటాయి. అవి దైవం తప్పిస్తాడు. దైవమే స్వయంగా బరువు చేయటానికి పెట్టే పరీక్షలు అవి. ఈ వ్యక్తి నిజంగా నా పాదాలని నిజంగా నమ్ముతాడా, భయపడి వదిలివేస్తాడా అని పరీక్షించే పరీక్షలు. ఆ పరీక్షలే కష్టాలు. వాటికి చెలించక నిలబడి వారికే ముక్తి, దైవ కరుణ లభ్యమవుతాయి. మీ ఆడబడుచుగారు అబ్బాయికి పుట్టుకతో క్యాన్సర్. అతడు ఎప్పుడైనా మరణించక తప్పదు. అతని మరణం నిజానికి ఆవిడికి మేలు, శ్రేయస్కరము తల్లి. కాబట్టి అది తెలుసుకోనలేక ఆమె బాధపడటంలో అసహజం లేదు.
ఇక శ్రీరామ నవమి నాడు చనిపోవటం అనేది ఎటు విన్నా ఎటు చూచిన రామనామ తారకం మారుమ్రోగే ఆ రోజు మరణించిన ఆ బిడ్డ వైకుంఠధామం చేరు ఉంటాడన్నది నిర్వివాదాంశం. ఇక నీ భయాలు ఆలోచించు. ఈ లోకంలో ఎందరు రామకోటి వ్రాస్తున్నారు, ఎందరు పూర్తి చేశారు? అది వ్రాయని వారందరికీ ఏ కష్టాలు లేవా? కొన్ని కుటుంబాలలో బాల వితంతువులు, అవిటి బిడ్డలు, దారిద్ర్యం, ఎడతెగని రోగాలు, కొన్ని కుటుంబాల్లో హత్యలు, త్రాగుడు, జోదం, అమాయక కుటుంబ సభ్యుల కష్టాలు ఏ రామకోటి వ్రాస్తే వచ్చాయంటావు? భగవన్నామం నమ్మి జపించి వ్రాసి అనుసరించిన శరణాగతి చెందిన వారికి ఏ కష్టాలు లేవు, ఉండవు, రావు. వచ్చిన అవి తాత్కాలికాలు, వారికి శ్రేయస్కరాలు. ఆ సత్యాన్ని రుజువు చేశారు భక్తి శిఖామణులైన ప్రహ్లాదుడు, భక్త సిరియాళ్ళు, కబీరు, త్యాగరాజు, పోతున రామకృష్ణ, పరమహంస వగైరా ఎందరెందరో యుగ యుగాలుగా. కాకపోతే నీకు అర్హత లేదనుకో ఈ జన్మకు నీకు ముక్తి మార్గం వైపు పయనించే అర్హత లేదనుకో. భగవన్నామాన్ని చేతబట్టుకుని కూడా చిన్న చిన్న కష్టాలకు భయపడో, ఎవరో భయపెడితే భయపడో, నీ మనస్సును నీ నీడను నీవు నమ్మలేక భయపడో, పట్టుకున్న దివ్య పాదాలు దివ్య నామం మధ్యలో వదిలి మరలా విషయ వాసనలలో చిక్కుకుంటావు. అది విషయం. ఇప్పుడు నీకు, నీ భర్తకు, నీ పిల్లలకు జ్వరాలు, దగ్గులు, ఆపరేషన్లు లాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవా? మానసిక అశాంతి ఏదో ఒకటి కదా. కొత్తగా రామకోటి వ్రాస్తే వస్తుంది. వద్దు వద్దు పిచ్చి తల్లి, లేనిపోని శంకలు పెట్టుకోకు. పట్టుకున్న భగవన్నామాన్ని వదలకు. అదొక్కటి ఉంటే దైవం కరుణ ఉన్నట్లే. దైవం కరుణ ఒక్కటి ఉంటే సర్వం ఉన్నట్లే. దైవం కరుణ ఒక్కటి లేకపోతే ఏ ఐశ్వర్యాలు ఉన్నా ఏమీ లేనట్లే. తప్పక రామకోటి వ్రాయి, కోటి పూర్తి చెయ్యి. అది పూర్తయ్యాక తిరుమంత్రం అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు. కానీ ఈలోగా నేను చెప్పినట్లు అష్టాక్షరి మంత్రం రోజుకి 108 మార్లకు తగ్గకుండా నియమంగా చేస్తూ ఉండు అన్నారు స్వామివారు. ఆ వాక్ ప్రవాహం ఆగింది. శ్రోతల మంత్రముగ్ధులం అయిపోయాము. గ్రామస్తులు మహదానందం పొంది ఈరోజు ఈ అమూల్య బోధ వినటం తమ అదృష్టంగా భావించి వెళ్ళిపోయారు. మరలా స్వామివారు మామూలు మనుషులమ్మా, నేను త్వరగా పడుకుంటాను, ఒక గ్లాస్ పాలు ఇచ్చేయమ్మా, తాగి వెళ్ళి పడుకుంటాను అన్నారు. గ్లాస్ పాలు త్రాగి పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్ళి పసి పిల్లవాడిలా చుట్టూరా తిరుగుతూ విచ్చుకుంటున్న పారిజాతపు పూలు కోసుకొని గదిలోకి వెళ్ళి మరలా బయటకు వచ్చి పచార్లు చేస్తూ ఉండిపోయారు. రామనామ తారకం గురించి, రామకోటి వ్రాయడం గురించి ఉన్న సందేహాలు నాలో మటిమాయమై వీలు చూచుకొని రామకోటి 1,00,000 పుస్తకాలు కొని తెప్పించుకొని మరలా 1 నుండి ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాను. శ్రీవారు కూడా కొత్తగా ప్రారంభించు. స్వామివారి ఆశీస్సులు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి కరుణ నీ చేత కూటి పూర్తి చేయిస్తాను అన్నారు. దైవము చిన్న గురువు అంటే భర్త, సద్గురువు అంటే స్వామివారి అనుజ్ఞ లభించాయి. అదే 10,000 అనుకున్నాను. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.